రైతు సోదరులకు నమస్కారం. నా పేరు సాయిప్రియ. నాక్రోబయోటిక్ నుంచి మాట్లాడుతున్నాను. సేంద్రియ వ్యవసాయానికి తొలి అడుగు నాక్రోబయోటిక్తోని. రైతులు పొలంలో మొదటగా చూసేది ఎదుగుదల. దాని గురించి ఎన్నో వేలు ఖర్చు పెడుతూ ఉంటారు. కానీ ఇక అంత ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నాక్రోబయోటిక్ వారు ఒక అధునాతనమైన టెక్నాలజీ తోటి శక్తి అనే ప్రోడక్ట్ రూపొందించారు. అసలు ఏంటి ఈ శక్తి? ఆ శక్తి ఎందుకు ఉపయోగపడుతుంది? దాంట్లో ఏముందో మనం పూర్తిగా తెలుసుకుందాం. శక్తి అనేది గ్రోత్ ప్రమోటర్. ఇది మనం ఏ పంట అయినా అది ఏ దశలో ఉన్నా అన్ని దశలో ఉపయోగించుకునే ఉత్పత్తి నాక్రోబయోటిక్ వారి శక్తి. అసలు శక్తిలో ఏముంటుందంటే హ్యూమిక్, ఫల్విక్, అమైనో, సీవిక్, సిలికాన్ ఉంటుంది. అసలు హ్యూమిక్, ఫల్విక్ ఎందుకు ఉపయోగపడుతుందో తెలుసుకుందాం. హ్యూమిక్, ఫల్విక్ అనేది పంట ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. వెజిటేటివ్ గ్రోత్ అంటే ఏపుగా పెరగటానికి, సైడ్ కొమ్మలు రావడానికి ఉపయోగపడుతుంది హ్యూమిక్, ఫల్విక్ అనేది. సీవిడ్, అసలు సీవిడ్ అంటే ఏంటి? సముద్రపు నాచు. ఇది పంటకి ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం. సీవిడ్ అనేది పంట వేరు వ్యవస్థకి బలపడడానికి ఉపయోగపడుతుంది. వేరు పెరుగుదల, తల్లి వేర్లు పెరుగుదలకి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి సిలికాన్. అసలు సిలికాన్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే పంటకు అనేది ప్రొటెక్షన్ లాగా ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే మనకి సాయిల్ నుంచి వచ్చే డిసీజెస్ కానీ వాటి నుండి రూట్ అనేది ప్రొటెక్ట్ చేయడానికి మన సిలికాన్ అనేది ఉపయోగపడుతుంది. అసలు దీనికి ఏ క్రాప్ యూజ్ చేసుకోవచ్చు, ఎంత డోసేజ్ యూజ్ చేసుకోవాలి, ఎలా యూజ్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఇది మనకు వచ్చేసరికి మనకి లీటర్ ప్యాకింగ్ ఉంటుంది, 5 లీటర్స్ ప్యాకింగ్ ఉంటుంది, 25 లీటర్స్ ప్యాకింగ్ ఉంటుంది. లీటర్ 5 లీటర్ వచ్చేసరికి మనకి స్ప్రేయింగ్ యూజ్ చేసుకుంటాము. 25 లీటర్స్ వచ్చేసరికి మనం డ్రిప్ కానీ లేదా డ్రెంచింగ్ కానీ యూజ్ చేసుకుంటాము. ఇది మనం ఓన్లీ పంట ఉన్నప్పుడే కాకుండా మనం దుక్కి చేసుకునేటప్పుడు కూడా మనం శక్తి అనేదాన్ని ఉపయోగించుకోవచ్చు. ఎప్పుడైతే మనకి రైతులకు అనేది పశువుల ఎరువు కానీ ఆర్గానిక్ కంటెంట్ అనేది వాళ్ళ సాయిల్ తక్కువ ఉంటుందో అట్లాంటి ఉన్న రైతులు ఏం చేయాలంటే మన శక్తి 25 లీటర్స్ క్యాన్ ఉంటుంది, ఎకరికి ఒక 10 లీటర్స్ చొప్పున దాంట్లో స్ప్రేయింగ్ చేసేసి మనం ఎప్పుడైతే దుక్కి చేసుకున్నామో మనకి సాయిల్ ఆర్గానిక్ కంటెంట్ అనేది పెరుగుతుంది అనమాట. ఇప్పుడు అలా ఆర్గానిక్ కంటెంట్ పెరిగినప్పుడు మనం ఇప్పుడు ఎప్పుడైతే మనకు ఆర్గానిక్ కంటెంట్ అనేది పెరుగుతుందో మనకి వాటర్ హోల్డింగ్ కెపాసిటీ అనేది పెరుగుతుంది అనమాట మన మొక్కలు. సో ఎదుగుదలకు కూడా మనకి ఈజీగా ఉంటుంది. మనం దుక్కులో యూజ్ చేసుకోవచ్చు. మన పంట పెట్టిన 15 డేస్ దగ్గర నుంచి మనం డ్రిప్ ద్వారా కానీ స్ప్రేయింగ్ ద్వారా కానీ దాన్ని మనకి పంటకు రెగ్యులర్గా ఇస్తూ ఉండొచ్చు. కేవలం సపోజ్ మిర్చి, కాటన్ ఇట్లాంటి వాటికే కాకుండా మనం హార్టికల్చర్ క్రాప్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డౌట్ ఏంటంటే మన ప్యాడీలో ఎలా యూజ్ చేసుకోవాలి దీన్ని. ప్యాడీలో మన స్టార్టింగ్ స్టేజ్లో మనం ఫస్ట్ దఫా ఎరువులు వేస్తాము, యూరియా కానీ డిఏపీ కానీ, లేదా 15 నుంచి 30 రోజుల గడువులు మనం ఎప్పుడైతే యూరియా డిఏపీ వేస్తాము చల్లుతామో అప్పుడు ఈ శక్తి అనే దాన్ని మనం ఎకరాకి 1 లీటర్ ఆ యూరియాతో పాటు కలిపి చల్లేయాలి. వెంటనే కలిపి చల్లేయండి, లేదంటే కరుగుతుంది యూరియా అనేది. నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఇప్పుడు సపోజ్ మనకి 40 డేస్ తర్వాత నుంచి మనం ఇంకా ఎరువులు ఆపేస్తాం మన ప్యాడీలో వచ్చేసరికి. అప్పుడు మనకి గ్రోత్ ఎక్కువ పిలకలు రావడానికి మాత్రం చాలా బాగా యూజ్ అవుతుంది. మన దగ్గర గ్రాన్యూల్స్ ఉంటాయి, గ్రీన్ గోల్డ్ గ్రాన్యూల్స్, వాటితో పాటు ఇది కూడా మనం పైన స్ప్రేయింగ్కి ఇచ్చుకున్నామంటే మనకి అధిక పిలుకలు వస్తాయి. ఎప్పుడైతే మన సచ్చు గింజ అనేది రాకుండా ఉంటుంది అనమాట, ఎప్పుడైతే మనం ప్యాడీలో ఇది స్ప్రే చేసుకున్నామంటే. నెక్స్ట్ మిగిలిన నార్మల్ క్రాప్స్కి వచ్చారు. సపోజ్ ఇప్పుడు మనం కాటన్ కానివ్వండి లేదా చిల్లీ కానివ్వండి, సైడ్ కొమ్మలు రావడం, ఎప్పుడైతే మనకి ఆ లీఫ్ స్టేజ్ అనేది మనకి మంచిగా అక్కడి నుంచి మనకి బేస్ దగ్గర నుంచి మనకి మంచిగా ఉంది అనుకోండి, మనకి దిగుబడి కూడా మనకి మంచిగా వస్తుంది. ఎప్పుడైతే మనకి స్టార్టింగ్ స్టేజ్లో మనం 15 డేస్ తర్వాత నుంచి స్ప్రే కానీ డ్రిప్ కానీ మనం ఇచ్చుకున్నాం అనుకోండి, సైడ్ బ్రాంచ్లో ఎక్కువ వస్తాయి. సో వన్స్ సైడ్ బ్రాంచ్లో ఎక్కువ వస్తే మనకి పూత మంచిగా వస్తుంది. మన పూత వచ్చిన టైంలో మన ఈయటం వల్ల ఏమైందంటే పూత రావటం అనేది, గూడ రావటం అనేది జరగకుండా ఉంటుంది అనమాట. సో ఎప్పుడైతే మనకి ఫస్ట్ పూత వచ్చింది, నెక్స్ట్ ఏంటి, ఆ వచ్చిన పూత అంతా మనకి కాయలాగా మారాలి. ఆ కాయలా మారే టైంలో మన దగ్గర మిస్టర్ నాక్రో అని ఉంటుంది. ఆ మిస్టర్ నాక్రో మనం స్ప్రే చేసుకున్నామంటే శక్తి కాంబినేషన్లో మనకి పూత ఎక్కువ వస్తుంది. నెక్స్ట్ కాయ మార్పిడి, పింద మార్పిడి. ఎప్పుడైతే మనకి సపోజ్ మనం ఇప్పుడు మిరపే తీసుకున్నాం అనుకోండి, ఆ కాయలో చిన్న తొడాలు వచ్చిన తర్వాత మనకి రాలిపోతూ ఉంటాయి. అది పోషక లోపం వల్ల రావచ్చు, పురుగుల వల్ల పురుగు ఏదైనా పెస్ట్ అటాక్ ఉన్నా కూడా మనకి అలా రాలిపోతాయి. అలాంటి టైంలో మనం పురుగు మందు పిచికారీ చేసుకునేటప్పుడు ఈ శక్తిని ఎప్పుడైతే మనం కలిపి స్ప్రే చేసుకున్నామో వాటికి బలం అనేది ఉండదు అనమాట. ఆ తొడాలు అనేవి, ఆ మొగ్గు అనేది రాలకుండా ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇప్పుడు మనం ఎప్పుడైతే ఇప్పుడు పువ్వు అయిపోయింది, నెక్స్ట్ పిండి వచ్చింది, నెక్స్ట్ ఇప్పుడు మన కాయ సైజ్ రావాలి, కలర్ రావాలి. మన మార్కెట్లో ఇప్పుడు మనం ఇంత కష్టపడేది దేనికి, దాన్ని రీసేల్ చేయడానికి. ఇప్పుడైతే మన క్వాలిటీ మంచిగుంటే మనం దానికి తగ్గట్టు అమౌంట్ అనేది వస్తుంది. మన క్వాలిటీ దేన్ని చూసిస్తాం, సపోజ్ మిర్చి తీసుకున్నాం అనుకోండి, కలర్ చూసిస్తాం, ఆ కాయ షేప్ ఎట్లా ఉంది అది దాన్ని బట్టి ఇస్తాం. ఆ కాయ కలర్ సైజు మంచిగా రావాలంటే, వెయిట్ రావాలంటే మనం ఇది శక్తిని యూజ్ చేసుకోవచ్చు. ఈ మనం నార్మల్ క్రాప్స్ అనే కాదు, మన హార్టికల్చర్ సపోజ్ ఇప్పుడు పామ్ ఆయిల్ తీసుకున్నాం అనుకోండి, ప్లాంటేషన్ క్రాప్స్లో మన పామ్ ఆయిల్లో మనకి శక్తి యూజ్ చేసాం ఏంటంటే మనకి అది ముళ్ళు సైజు వల్ల టన్నేజ్ అనేది తగ్గుతుంది అనమాట ఫార్మర్స్కి. సో అక్కడ వాళ్ళు నష్టపోతూ ఉంటారు. ఎప్పుడైతే మన ఈ శక్తి అనేది మనం రెగ్యులర్గా యూజ్ చేసుకుంటూ ఉంటామో, అంటే 15 డేస్కి వన్స్ కానీ 30 డేస్కి వన్స్ కానీ మనం యూజ్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఆ ముళ్ళు సైజ్ అనేది తగ్గుతుంది, టన్నేజ్ అనేది పెరుగుతుంది. అలా ప్రతి ఒక్క క్రాప్లో మనం చూసుకోవచ్చు ఇండివిజువల్గా. ఇప్పుడు మామిడిలో కానివ్వండి, లేకపోతే బత్తాయిలో కానీ, మనం బత్తాయిలో ఇప్పుడు కొన్ని రోజులు మళ్ళీ వాళ్ళు వాటర్ ఆపేసి మళ్ళీ అప్పుడు ఫెర్టిలైజర్స్ ఆపేస్తారు, మళ్ళీ కొన్ని డేస్ తర్వాత ఒక 2 మంత్స్ ఆపేసి మళ్ళీ స్టార్ట్ చేస్తారు అనమాట. ఆ టైంలో మన శక్తి అనేది మళ్ళీ వాళ్ళకి ఇచ్చామంటే వాళ్ళకి ఫ్లవర్ డ్రాపింగ్ కానీ, ఫ్రూట్ డ్రాపింగ్ కానీ, పిందెలు రావటం కానీ,
అలా ఇలా చిన్న చిన్న వచ్చి అలా పడిపోవడం కానీ అట్లా జరగకుండా ఉంటుంది అనమాట. సో మనం అన్ని క్రాప్స్లో యూజ్ చేసుకోవచ్చు. ఇది డోసేజ్ వచ్చేసరికి 1 లీటర్ వాటర్కి 10 ml మందు కలుపుకోవాలి స్ప్రేయింగ్కి అయితే. అదే డ్రిప్లో ఇచ్చుకోవాలనుకుంటే 1 ఎకర్కి 5 లీటర్స్ అయినా మనం డ్రిప్లో ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఈ నెక్స్ట్ ఇది శక్తి వచ్చేసరికి మనకి ప్రైజింగ్ వచ్చేసరికి 5 లీటర్స్ క్యాన్ వచ్చేసరికి మనకి 1200 పడుతుంది. నెక్స్ట్ 25 లీటర్స్ క్యాన్ వచ్చేసరికి మనకి 3000 పడుతుంది అనమాట. ట్రాన్స్పోర్ట్ అనేది ఫ్రీ వస్తుంది ఏపీ అండ్ తెలంగాణలో. దీన్ని ఎలా ఆర్డర్ చేసుకోవాలంటే స్క్రీన్ పైన నెంబర్స్ ఇస్తాము. ఆ నెంబర్స్ కాల్ చేస్తే మీకు పంట ఏ స్టేజ్లో ఉందో డీటెయిల్స్ చెప్పండి, మీరు ఎంత డోసేజ్ వాడుకోవాలి, ఎట్లా వాడుకోవాలి, ఎప్పుడెప్పుడు ఇవ్వాలని మీకు మొత్తం పూర్తి షెడ్యూల్ ఇచ్చేస్తారు. దాని ప్రకారం మీరు స్ప్రే చేసుకోవచ్చు. మీరు ఎప్పుడైతే ఆర్డర్ చేసుకున్న తర్వాత 24 to 48 అవర్స్ లోపు మీకు రీచ్ అయిపోతుంది ఏపీఎస్ఆర్టీసీ లేదా తెలంగాణ టీఎస్ఆర్టీసీ సర్వీసెస్ ద్వారా. నెక్స్ట్ నవత, క్రాంతి, విఆర్ఎల్ డిఫరెంట్ ట్రాన్స్పోర్ట్ ద్వారా మీకు 24 to 48 అవర్స్లో మీకు అందుబాటులో ఉంటుంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడం కోసం స్క్రీన్ పై ఉన్న నెంబర్ని సంప్రదించండి.